జయశంకర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం కన్నుల పండుగలా జరిగింది. పట్టణంలోని మంజూర్ నగర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణమై 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, గండ్ర జ్యోతి దంపతులు ఆలయ ద్వితీయ వార్షికోత్సవంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా భూపాలపల్లి పట్టణం నుండే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. 3 రోజుల పాటు వైభవపేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అర్చకులు తెలిపారు. మరి చాలా మతాలలో వారు సంపాదించినటువంటి డబ్బులు కొంత పర్సెంటేజ్ దైవ కార్యక్రమాన్ని పెట్టుకుంటారు. మనం కూడా ఈ విన్యాసిస్తులు మనకు మెండుగా ఉంటాయి కాబట్టి అందరం కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు వేరే వాళ్ళు ముందు నడుస్తుంటే మనందరం కూడా ఒకసారి ఆలయాన్ని తిరిగి వచ్చిన తర్వాత స్వాములకు సమర్పించడం జరుగుతుంది. మనందరికీ కూడా శుభకార్యాలను కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ, గోవిందా గోవిందా. కృతయుగంలో ప్రహ్లాదుని రక్షించడానికి పరమాత్మ నరసింహస్వామిగా వచ్చి, త్రేతాయుగంలో మనలందరికీ కూడా ధర్మం బోధించడానికి రామచంద్ర పరబ్రహ్మగా వచ్చి, అలాగే ద్వాపర యుగంలో పరిపూర్ణ అవతారంగా కృష్ణ పరమాత్మగా వచ్చి, ఈ కలియుగంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిగా ఆపద మొక్కుల వాడుగా అడుగడుగు దండాల వాడుగా మనందరి కులదైవంగా మనల్ని అనుగ్రహించేటువంటి వెంకటేశ్వర స్వామి వారు అతి స్వల్పకాలంలో 2 సంవత్సరాల్లో వార్షికోత్సవం పూర్తి చేసుకుని స్వామివారు 2వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంలో భక్త మహాజనులందరినీ కూడా స్వామివారు అనుగ్రహించడానికి ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించిన తర్వాత స్వామివారి మూలమూర్తికి విశేష పంచామృత స్నపనాన్ని నిర్వర్తించి కృష్ణాష్టమి సందర్భంగా ఉత్సవమూర్తులను రుక్మిణీని సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామిగా అలంకరించి స్వామికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. ఈ యొక్క ఆలయ ప్రాముఖ్యత ఏమిటి అంటే, మన రాష్ట్రంలో మన దేశంలో చాలా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయాన్ని మనం ధ్వజస్తంభం దగ్గర నుంచి పరిశీలిస్తే కనుక మొత్తము రాతి నిర్మాణంతో జరిగినటువంటి దేవాలయం ఈ యొక్క దేవాలయం. మిగతా దేవాలయాలన్నీ కూడా కొంచెం వరకు రాతి నిర్మాణం జరిగి అక్కడి నుంచి వేరే ద్రవ్యాలతో నిర్మాణం జరుగుతుంది. కానీ ఇలా రాతి నిర్మాణం జరగడం ద్వారా ఆచంద్ర తారార్కము ఎప్పటి వరకు అయితే సూర్యచంద్రులు నక్షత్రాలు ఉంటాయో అప్పటి వరకు కూడా ఈ ఆలయం విరాజమానం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆలయాన్ని మనం సందర్శించడం ద్వారా మన యొక్క కీర్తి ప్రతిష్టలు, మన వంశాభివృద్ధి, ఈ ఆచంద్ర తారార్కము ఈ ఆలయం ఎప్పటి వరకు అయితే ఉంటుందో మన యొక్క కీర్తి ప్రతిష్టలు, మన యొక్క వంశాభివృద్ధి ఇత్యాదులన్నీ కూడా అంతకాలము కూడా స్వామివారు ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండేలాగా మనల్ని అనుగ్రహిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిత్యము ఈ ఆలయానికి వచ్చి మనం సందర్శించుకోవాలి, స్వామివారి యొక్క అనుగ్రహానికి మనం అందరం పాత్రులవ్వాలని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర.